ఎన్నికల ముందు కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలను తక్షణమే అమలు చేయాలని ఖమ్మం సిపిఐ జిల్లా సమితి డిమాండ్ చేసింది. ఖమ్మం పార్టీ కార్యాలయంలో జరిగిన సమావేశంలో నాయకులు మాట్లాడుతూ ఈ నెల 30న ఖమ్మం జిల్లాలో జరగనున్న ముఖ్యమంత్రి రైతు ఆశీర్వాద సభలో ప్రభుత్వం హామీల అమలుపై స్పష్టమైన ప్రకటన చేయాలని కోరారు. సీతారామ ప్రాజెక్టు పూర్తయితే 8 లక్షల ఎకరాలకు సాగునీరు అందిస్తామని చెప్పినా ఇప్పటి వరకు పనులు నత్తనడకన సాగుతున్నాయని విమర్శించారు. రైతు బీమా, రైతు భరోసా, రైతు బంధు పథకాలకు సమగ్రంగా అమలు చేయాలని, సాదా బైనామాల సమస్యకు పరిష్కారం చూపాలని డిమాండ్ చేశారు. పోడు భూముల సమస్య, విద్యార్థుల ఫీజు బకాయిలు, కొత్త పరిశ్రమల ఏర్పాటు అంశాలపై ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తుందని ఆరోపించారు. ఎస్ఐఆర్ పేరుతో అర్హుల ఓట్లు తొలగిస్తే ఊరుకోబోమని హెచ్చరించారు. రేవంత్ రెడ్డి గారు ఖమ్మం జిల్లా పర్యటనకు వస్తూ ఉన్నారు. ఈ ఖమ్మం జిల్లా పర్యటనకు వస్తున్నటువంటి సందర్భంగా ఈ జిల్లాలో దీర్ఘకాలికంగా ఉన్నటువంటి సమస్యలు, దాంతోపాటు ముఖ్యంగా రైతుల యొక్క సమస్యలు, రైతు ఆశీర్వాద సభ పేరుతో సభ నిర్వహిస్తూ ఉన్నారు. కాబట్టి రైతాంగ సమస్యలు కూడా ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్ళి ఆ సమస్యల్ని పరిష్కరించే దానికోసం సమస్యలను ముఖ్యమంత్రి గారి ప్రభుత్వం దృష్టికి తీసుకొచ్చే దానికోసం ప్రయత్నం చేస్తున్నాం. ముఖ్యంగా సీతారామ ప్రాజెక్టు ఇది ఖమ్మం జిల్లా ప్రజలకి, ఖమ్మం జిల్లా సాగునీటి రంగానికి ఇది ప్రధానమైనటువంటి ప్రాజెక్టు. గోదావరి జలాలను వినియోగంలో తీసుకొచ్చి దుమ్ముగూడెం ప్రాజెక్టు కట్టాలా, దాని ద్వారానే ఖమ్మం జిల్లా, ఉమ్మడి ఖమ్మం జిల్లాతో పాటు 8 లక్షల ఎకరాలకి సాగునీళ్ళు వస్తాయని చెప్పేసి అనేక సంవత్సరాలుగా పోరాడి, ముఖ్యంగా భారత కమ్యూనిస్ట్ పార్టీయే మొట్టమొదటిగా సిపిఐ పార్టీ ఈ సమస్యని ఆనాడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మా రైతు సంఘ నాయకుడైనటువంటి కొల్లి నాగేశ్వరరావు గారు ఆమరణ నిరాహార దీక్ష చేస్తే ప్రభుత్వం గోదావరి నది మీద ఎత్తిపోతున్న పథకాలను ప్రారంభిస్తామని ఆనాడు హామీ ఇచ్చారు ఉమ్మడి రాష్ట్రం. ఆ తర్వాత కూడా అనేక ఆందోళనలు మా పార్టీతో పాటు వామపక్ష పార్టీలు అనేకం పోరాటం చేసినటువంటి ఫలితంగా దుమ్ముగూడెం ప్రాజెక్టు సాకారమైంది. కానీ ఇప్పటికి కూడా ఆ ప్రాజెక్టు ప్రభుత్వాలు మారుతూ ఉన్నాయి. రాష్ట్ర విభజన అయిన తర్వాత కూడా 3వ ప్రభుత్వం ఇవాళ అధికారంలో కొనసాగుతాయి. ఒక అడుగు ముందుకి 2 అడుగులు వెనక్కి అన్నట్లుగా ఉంది దాని సంగతి పరిస్థితి. ఇప్పటికే అది పూర్తి కాలేదు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత కూడా 2024కి ఆ ప్రాజెక్టు పూర్తి చేస్తామని ఆనాడు ఉన్నటువంటి ప్రభుత్వం చెప్పింది. ఈ ప్రభుత్వం కూడా 2026కి పూర్తి చేస్తామని చెప్పారు. 2024 అయిపోయింది, 26 అయిపోయింది, 26 కూడా అయిపోతుంది, సగంలో పడ్డది. ఇంకా ఆ ప్రాజెక్టు 50% కూడా పూర్తి కాలేదు. ఒక్క చుక్క కూడా, ఒక ఎకరానికి కూడా నీళ్ళు వచ్చినటువంటి పరిస్థితి లేదు. అంచనాలు మాత్రం పెరుగుతున్నాయి. 11,000 కోట్లతోటి మొట్టమొదటి సీతారామ ప్రాజెక్టు 11,350 కోట్లతోటి అంచనాలతోటి ప్రారంభమైంది. అది 13 అయింది, 15 అయింది, ఇప్పుడు 19,325 కోట్లు గత సంవత్సరం ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత దాన్ని రివైజ్ చేశారు. కానీ ప్రాజెక్టు అట్టే ఉంది. బడ్జెట్లో కేటాయింపులు కూడా వెళ్ళమనేటువంటి పరిస్థితి ఉంది. అందుకని ఈ జిల్లాలో 3 మంత్రులు కొనసాగుతున్నటువంటి పరిస్థితుల్లో మెడికల్ కాలేజీ వచ్చినటువంటి ఖమ్మం నగరంలో అన్ని డిపార్ట్మెంట్లకి స్పెషలైజేషన్ డాక్టర్లను కూడా వెంటనే నియమించే దానికోసం చర్యలు తీసుకోమని కూడా మనం ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాం. అదేవిధంగా వాళ్ళ ఖమ్మం నగరంలో మమతా ఏరియాలో ఉన్నటువంటి ఎన్ఎస్పి కాలం పైన పేదలు గుడిసెలు వేసుకున్నాం. ఆ గుడిసెలు వేసుకున్నటువంటి వాళ్ళని పేదలు ఈ ప్రాంతంలో ఉండటానికి వీల్లేదని చెప్పి ఆ రోజు కొంతమంది కోర్టులో పంపించారు. కోర్టులోకి పంపించిన తర్వాత ఆ గుడిసెల్ని ఖాళీ చేయించే దానికోసం రెవెన్యూ యంత్రాంగం, ప్రభుత్వ అధికారులందరూ వాళ్ళపైన నిర్బంధంగా గుడిసెల్ని తీయించేసే దానికోసం ప్రయత్నం చేశారు. 15 సంవత్సరాలు ఉన్న వాళ్ళని తీసేశారు. ప్రత్యామ్నాయమైనటువంటి స్థలాలు ఇస్తామని చెప్పారు. సరే, కొద్దిమందికి అక్కడ ఇచ్చారు. కానీ వాటిని ఏం చేస్తామని చెప్తే దాన్ని ఒక గ్రీనరీ చేస్తాం, ఈ స్థలాన్ని కాపాడుతామని చెప్పినటువంటి ప్రభుత్వ అధికారులు
ఎవరైతే కోర్టుకు వెళ్ళి పేదలు ఇక్కడ ఉండటానికి వీల్లేదని వాళ్ళ ప్రైవేట్ వ్యక్తులు వేరో అదే వ్యక్తులు ఈరోజు ఆ స్థలాన్ని ఆక్రమించారు. దానిపైన మేము ఈ ప్రభుత్వానికి జిల్లా కలెక్టర్ గారికి మేము వాళ్ళ ఫిర్యాదు చేయడం జరిగింది. దానిపైన కూడా సర్వే చేశారు తప్పితే వాటిని తొలగించేటువంటి పరిస్థితి లేదు. అందుకని మేము ఈ ప్రభుత్వాన్ని ఖమ్మం జిల్లా అధికారులను కోరుతా ఉన్నాం. వాళ్ళ ఆ స్థలాలన్నింటినీ మీరు వెంటనే కాపాడకపోతే తిరిగి మేము పేదలతోటి మేము మళ్ళీ పేదలకు ఆ గుడిసెలించే దానికోసం ఉద్యమం కూడా మేము చేయాలనేది కూడా మా పార్టీ నిర్ణయం చేసుకుంది. అదేవిధంగా సరే ప్రభుత్వం ఇందిరమ్మ ఇళ్ళు ప్రజాపాలనలో దరఖాస్తులు పెట్టుకోమని చెప్పారు. దాంట్లో సగం అరువుల జాబితాని ఇంటి స్థలానికి అరువుడా ఇంటికి అరువుడా వాళ్ళు నిర్ధారిస్తే సరిపోతుంది. కానీ ప్రజాపాలన పేరుతో దరఖాస్తు తీసుకున్న తర్వాత L1, L2, L3 అనే ఒక కేటగిరీగా తీసుకొచ్చారు. కానీ L1లో ఉండవలసిన వాడిని L2లో తీసుకొచ్చారు, L2లో ఉండవలసిన వాడిని L3లో వేసుకొచ్చారు. L3 అంటే వాడికి ఏ రకమైనటువంటి అర్హత లేకుండా ఉండే పరిస్థితి. వాడికి అర్హత ఉన్న L3లో ఉండటం మూలన వాడు ఏ పథకాన్ని కూడా అర్హుడు కాకున్నటువంటి పరిస్థితి వస్తుంది. దీని అధికారులకు మేము దరఖాస్తు చేసుకుంటే అది మాకు సవరించేటువంటి ఆప్షన్ లేదు, దాన్ని తీసుకొచ్చేటువంటి ఆప్షన్ లేదని ఈరోజు అధికారులు చెప్తా ఉన్నారు. అందుకని ప్రభుత్వాలు ఏం చెప్తారో దానికి ఆప్షన్ ఇచ్చి వాళ్ళ L1కి వాళ్ళ అర్హుడు ఇంటికి అర్హుడా ఇళ్ల స్థలానికి అర్హుడా వాటిని నిర్ధారించే తప్పితే L3 అనే పేరుతోటి అందరూ ఎక్కువ మందిని అనర్హులుగా తీసుకొచ్చినటువంటి పరిస్థితి. దయచేసి దాన్ని వెంటనే సవరించే దానికోసం కూడా ప్రభుత్వం తగిన చర్యలు తీసుకోవాలని కూడా మేము ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తాము.